అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే నవీన మేడం గారు. నమస్తే సార్. ప్రెసెంట్ ట్రంప్ ఉన్నటువంటి ఈ టైంలో మనం చూస్తున్నాం, చాలా గందరగోళంగానే ఉంది. నిర్ణయాలపై నిర్ణయాలు తీసుకుంటున్నారు, కొన్ని అయితే అప్లికేబుల్ కూడా అవుతున్నాయి, కొంతమంది ఇబ్బంది కూడా పడుతున్నారు. అందులో మన స్టూడెంట్సే కావచ్చు, జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, అక్కడికి వెళ్ళి ఉండాల్సిన వాళ్ళు కానీ వెళ్ళాలనుకునే వాళ్ళు అందరూ కూడా. మరి ఈ నేపథ్యంలో అసలు మామూలుగా అమెరికా వెళ్ళాలంటే వీసా అనేది ఒక ప్రాసెస్ ఉంది మనకి. అసలు అది ఫస్ట్ కదా స్టాంప్ పడాలి. మీరు ప్రీవియస్ వీడియో చెప్పారు, రిజెక్టెడ్ ఆర్ యాక్సెప్టెడ్ అని చెప్పారు, రెండు చెప్పారు. అయితే రిజెక్ట్ లేదంటే యాక్సెప్ట్, వెనక్కి లేదంటే ముందుకి. మరి అసలు వీసా ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? నేను కొంతమంది చెప్పినట్టు విన్నాను, మా అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు, నేను చూడ్డానికని వెళ్ళాలి, కానీ నాకు వీసా ఇంటర్వ్యూ పెట్టారు, నేను అక్కడ ఫెయిల్ అయిపోయాను. ఏం అంతగనంగా ఏం అడుగుతారు, ఎలా ఫెయిల్ అయ్యారంటే ఆవిడ ఏదో మాట్లాడలేకపోయారంట, అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోయారంట, రిజెక్ట్ అయిపోయారు, వెళ్ళడానికి ఛాన్స్ లేదు వాళ్ళ అబ్బాయి దగ్గరికి. అసలు ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది సార్? అసలు అంత ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ ఇంటర్వ్యూ చేసే అతను ఆ వీసా ఆఫీసర్ యొక్క మరి అదంతా ఒక్కసారి మా వ్యూవర్స్కి. వీసా అంటే వేరే దేశం మీద కాలు మోపటానికి అనుమతి పత్రము. అంతే, రైట్. అది వీసా అంటే ఏంటి అనేది ముఖ్యంగా మా కష్టాలు కూడా ప్రేక్షకులు గమనించాలి. కొద్దిగా ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడారు అంటారు మమ్మల్ని, పూర్తిగా తెలుగులో మాట్లాడితే మీకు ఇంగ్లీష్ రాదా అంటారు. సో మేము చాలా ఇది ఒక త్రిశంకు స్వర్గం అనమాట, ఇటు ఉండాలా ఇటు ఉండాలని. సో బ్యాలెన్స్డ్గా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి, ఇంగ్లీష్ రాని వాళ్ళకి, మన వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడతాను బాబు. ఏమన్నా చిన్న చిన్న కరెక్షన్స్ ఏమన్నా ఉంటే కూడా తర్వాత హెల్ప్ చేస్తాము, దయచేసి మీరు పాజిటివ్గా స్వీకరించండి. నెంబర్ 1, వీసా అంటే వేరే దేశానికి ఒక అనుమతి పత్రం అండి. నెంబర్ 1. ఓకే, అమెరికన్ వీసా రైట్ నౌ ఇన్ 21st century, in 2025, in the month of April, 10th of April, you and me are talking in Hyderabad, right? 10th April 2025 సంవత్సరంలో హైదరాబాద్లో కూర్చొని మనము అమెరికా వెళ్తానికి టు స్టార్ట్ విత్ అమెరికా, తర్వాత అదర్ కంట్రీస్ కూడా వీసాకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను. మనం అమెరికా గురించి ప్రస్తుతానికి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మరి మనవాడు ఉన్నాడు కదా పెద్ద ఆయన, మన డొనాల్డ్ ట్రంప్ గారు. డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క వ్యవహార ధోరణి మీ అందరికీ ఈ పాటికి తెలిసే ఉంటుంది. సారు మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మూడు ఉంటుంది సార్కి, ఆ మూడుని బట్టి నిర్ణయాలు మారుతూ ఉంటాయి. సో కాబట్టి జాగ్రత్తగా మనం వ్యవహరించి ఆయన ప్రసన్నం చేసుకోవాలి, ఆ దేశాన్ని ప్రసన్నం చేసుకుంటే మనకి స్టాంపు పడిద్ది యాక్సెప్టెడ్ అని. సో ఓకే, కమింగ్ బ్యాక్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇండియాకి ద్వైపాక్షిక సంబంధాలు, బైలాటరల్ రిలేషన్స్ అంటారు. ఇవి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 60 years అయింది, 60 years పైనే అయింది. రెండు ప్రజాస్వామ్య దేశాలు, అమెరికా ద ఓల్డెస్ట్ డెమోక్రసీ, ఇండియా ద లార్జెస్ట్ డెమోక్రసీ. సో పొలిటికల్గా చూసినా, రాజకీయ పరంగా చూసినా కానీ రెండు ప్రజాస్వామ్య దేశాలు కాబట్టి, రెండు రాజ్యాంగం ద్వారా పరిపాలించబడుతున్నాయి కాబట్టి, రెండిటికి బ్రిటిష్ వాడు ఒకప్పుడు బాస్. వాడిని తరిమేసి మనం స్వతంత్రం తెచ్చుకున్నాం. అమెరికా కూడా అంతే, ఇండియా కూడా అంతే. ఈ విషయం కూడా మన ప్రేక్షకులు చెప్పాలి. 1776లో అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ జరిగింది బ్రిటిష్కి వ్యతిరేకంగా. 1947లో 15th Augustన మన స్వతంత్రం సంపాదించుకున్నాం బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా, బ్రిటిష్ వాడిని ఎల్లగొట్టి. రైట్, ఇది మన దేశాల యొక్క స్టార్టింగ్ పాయింట్. 1789లో అమెరికన్ ఫస్ట్ ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ నుంచి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? రాజేంద్ర ప్రసాద్ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. మన ప్రధానమంత్రి గారు ఎవరు? నెహ్రూ గారు. అక్కడి నుంచి ఇప్పటికి అంటే 1947 నుంచి ఇవాళ వరకు, 1776 నుంచి ఇవాళ వరకు ఇటు అమెరికా ఇటు ఇండియా. సో 1947లో మనం భారతదేశం 15th August మన స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇండియాకి అమెరికాకి మధ్య ఈ ద్వైపాక్షిక బైలాటరల్ రిలేషన్షిప్, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్, ట్రేడ్ కాంటాక్ట్, టూరిజం కాంటాక్ట్, టెక్నాలజీ కాంటాక్ట్స్ అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ఈ మధ్య రీసెంట్గా ఐటీ రంగం అభివృద్ధి చెందటం మూలాన 2000 సంవత్సరం నుంచి ఈ 25 సంవత్సరాల్లో, లాస్ట్ 25 yearsలో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ గోయింగ్ అండ్ కమింగ్, ఆర్ గివింగ్ అండ్ టేకింగ్, ఆర్ ఎక్స్చేంజింగ్ ఇన్ఫర్మేషన్, ఆర్ మెనీ తెలుగు ఫ్యామిలీస్ ఆర్ లివింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా థ్యాంక్స్ టు ఐటీ రివల్యూషన్. నౌ ఏఐ రివల్యూషన్ కూడా వచ్చేసింది. రైట్, ఇలాంటి పరిణామ క్రమంలో వీసా ఆఫీసర్కి మనం ఎలా ఫేస్ చేయాలి,
హౌ టు బి ఏ సక్సెస్ఫుల్ వీసా అప్లికెంట్ ఎస్. అనే దాని మీద మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. కాబట్టి మాట్లాడటానికి మీరెవరు సార్, మీకేం అర్హత ఉందన్నప్పుడు ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ PhD ఇన్ అమెరికన్ స్టడీస్. ఐఎమ్ నాట్ లైక్ అదర్ అనలిస్ట్స్ వేర్ they come with some degree and they talk about American government politics and foreign policy, which I don't approve, because when you say something you need to have a proper research and qualification to say Yes. something. So after thorough research I am talking. Visa officer ki first చూసేది ఏంటంటే how transparent you are, how clear you are, how communicative you are, ఎస్. how capable you are, how cooperative you are. ఎస్. ఈ 5 C's చూస్తారు వాళ్ళు. ఈ 5 C's ఒక వీసా ఆఫీసర్ మిమ్మల్ని ఆ 1 minute స్కాన్ చేస్తారు. హౌ కోఆపరేటివ్ యు ఆర్, మీ నాలెడ్జ్, మీ స్కిల్, మీ యాటిట్యూడ్, మీ లాంగ్వేజ్, మీ బాడీ లాంగ్వేజ్, మీ డ్రెస్సు, మీ అడ్రస్. డ్రెస్ చూస్తారు, అడ్రస్ చూస్తారు, మీ లాంగ్వేజ్ చూస్తారు, మీ బాడీ లాంగ్వేజ్ చూస్తారు, మీ క్యారెక్టర్ చూస్తారు, మీరు కంటెంట్ చూస్తారు, మీ ఇంటెంట్ కూడా చూస్తారు. అంటే మీ ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు, అర్థమవుతుందా? ఆ వీసా ఆఫీసరు పిచ్చోళ్ళని కూర్చోబెట్టరు, చాలా స్పెషలిస్టులను కూర్చోబెడతారు. సబ్జెక్ట్ పరంగా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి, సైకలాజీ రీడ్ చేసే, మానసికంగా మిమ్మల్ని రీడ్ చేసేస్తారు వాళ్ళు. ఇప్పుడు అబద్ధం చెబుతున్నాడా, నిజం చెబుతున్నాడా, దొంగ మాటలు చెబుతున్నాడా, మొత్తం రీడ్ చేస్తారు. మరి ముఖ్యంగా మీరు వెళ్ళక ముందలే మీ గురించి వాళ్ళు కొంత రీసెర్చ్ చేసి, మీ డిజిటల్గా సోషల్ మీడియా కానీ ఇంకోటి కానీ ఆ సమాచారం కూడా ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు, అసలు అక్కడ ఉందా లేదా అమెరికాలో, ఆ సమాచారం కూడా ఉంటుంది. సో అదేదో ఆషామాషి వ్యవహారం అయితే కాదు. మరి ముఖ్యంగా ఈ రోజున 2025 ఏప్రిల్ గురించి మాట్లాడుతున్నాను నేను. రైట్? మీ కంటెంటు, మీ ఇంటెంటు, మీ క్యారెక్టరు, ఈ మూడింటిని కూడా చూస్తారు. హౌ కోఆపరేటివ్ యు ఆర్ ఇన్ ద ఇంటర్వ్యూ, హౌ మచ్ ఆఫ్ క్లారిటీ యూ హ్యావ్ ఆన్ వాట్ యూ వాంటెడ్ టు గో, వై యూ వాంటెడ్ టు గో, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు, మీ దగ్గర ఉన్న ఫండింగ్ ఏంటి, మిమ్మల్ని పిలిచిన వాళ్ళు ఎవరు, అక్కడ హోస్ట్ ఎవరు, మీరు గెస్ట్గా వెళ్దాం అనుకుంటున్నారా, B1 B2 మీద వెళ్దాం అనుకుంటున్నారా, F1 మీద వెళ్దాం అనుకుంటున్నారా, M1 మీద వెళ్దాం అనుకుంటున్నారా, లేదా మీరు అన్నిటికీ మించి H1B మీద వెళ్దాం అనుకుంటున్నారా, ప్రతి దాని మీద వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. అదే క్లారిటీ మీకు ఉందా లేదా అని వీసా ఆఫీసర్ చూస్తాడు. క్లారిటీ ఆఫ్ థాట్, కంటెంట్, కోఆపరేటివ్, హౌ క్లియర్, హౌ కాన్ఫిడెంట్, ఆల్ దీస్ థింగ్స్ మ్యాటర్స్ ఎ లాట్. లాస్ట్ థింగ్, ఇంగ్లీష్లోనే మాట్లాడాలా, ఇంగ్లీష్లో మాట్లాడితే వీసా వచ్చిద్దా, నో గ్యారంటీ. తెలుగులో మాట్లాడాలా, తెలుగులో మాట్లాడితే వీసా రాదా, నో గ్యారంటీ. మీరు చేయాల్సిందంతా ట్రాన్స్పరెంట్గా, హానెస్ట్గా, క్లారిటీ ఆఫ్ థాట్, క్లారిటీ ఆఫ్ పర్పస్తో ఆన్సర్స్ ఇవ్వటమే. అది తెలుగు అయినా కానీ ఇంగ్లీష్ అయినా కానీ. ఒకవేళ తెలుగులో మాట్లాడితే మీరు వీసా ఆఫీసర్తో ఆడు ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు ఆయన, మీరు తెలుగులో మాట్లాడితే వాళ్ళు మీకు ఒక ట్రాన్స్లేటర్ని ఇస్తారు. ట్రాన్స్లేటర్ కావాలంటే మీరు ముందరగానే ఈమెయిల్ పెట్టండి ఎవరు ఎంబసీకి, ఫలానా నాకు తెలుగులోనే మాట్లాడతాం వచ్చు, నాకు తెలుగు ట్రాన్స్లేటర్ని ఇవ్వండి అని. నిన్న ప్రధానమంత్రి మోడీ గారి ముందల మన తెలుగు ఆమె ముద్రా లోన్ గురించి మాట్లాడుతా ఎలా బెనిఫిట్ పొందిందో ఆమె తెలుగులో చెప్పింది. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, భాష కాదు, మీ భావం ముఖ్యం. భావంతో పాటు మీ యొక్క నడవడిక, యద్భావం తద్భవతి, అంటే మతి కరెక్ట్గా ఉంటే గతి కరెక్ట్గా ఉంటుంది అంటారు. మీరు అబద్ధాలు చెప్పొద్దు, ఫేక్ మాటలు మాట్లాడొద్దు, ఆ క్షణం గడిస్తే చాలు కదా అనే మాటలొద్దు, దొంగ డబ్బులు, దొంగ సర్టిఫికెట్లు, దొంగ అకాడమిక్ డిగ్రీలు ప్రవేశపెట్టొద్దు. నిజంగానే అమెరికా ఎందుకు వెళ్తున్నారో ఆ ఉద్దేశానికి సంబంధించిన హోంవర్క్ కరెక్ట్గా చేసి, కరెక్ట్ డాక్యుమెంటేషన్, ప్రాపర్ ప్రజెంటేషన్, ప్రాపర్ డాక్యుమెంటేషన్, క్లారిటీ ఆఫ్ థాట్ ఇవి మీరు మెయింటైన్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. జై హింద్.